నాయుడుపేట పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో 9వ రోజు భిక్షాటన చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలుపరచాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీని విస్మరించారని, అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి 26,000 వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆ ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కు బడ్జెట్ను తగ్గిస్తూ పనిభారం మాత్రం పెంచుతోందన్నారు. సిఐటియు జిల్లా నాయకులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. మాట తప్పను మడమ తిప్పను అని ఆనాడు పాదయాత్రలో చెప్పి నేడు అంగన్వాడీ కోరికల్ని మేం పరిష్కరించలేమని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తక్షణం ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింప చేసే విధంగా ప్రయత్నం చేయాలని, లేకుంటే అన్ని రాజకీయ పార్టీల సహకారంతో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్మికులతో చెలగాటమాడితే వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. 9 రోజులుగా సమ్మె కొనసాగిస్తూ ఉన్నాము. మేము మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం భిక్షాటన. మమ్మల్ని భిక్షాటన దాకా తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే చేసిన పనికి వేతనం ఇయ్యలేక ఈ ప్రభుత్వం అంగన్వాడీ ఇచ్చింది. మమ్మల్ని ఏడవడమే కాకుండా గ్రామాల్లో చిన్నపిల్లలు వాళ్ళ తల్లులు కూలి లేకుండా చేసింది, చిన్నపిల్లలకు సరైన ఆహారం లేకుండా చేసింది, ఆ బిడ్డలకి భద్రత లేకుండా చేసింది. ఈ విధానంలో ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి మీ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. అంగన్వాడీ వాడి వల్ల ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు, తల్లులు బాధపడుతున్నారు కూలీలు లేక. తల్లులు కూడా మాకు సంఘీభావం తెలియపరుస్తున్నారు. ఒకరోజు కూడా వాళ్ళ మాతో కూడా వచ్చి శిబిరాల్లో కూర్చుంటానంటున్నారు. ఈ ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీ సమస్య పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్య పరిష్కరించకపోతే ఈ విధంగా ఎన్నో రకాలుగా మేము సమ్మె కొనసాగిస్తాము. 9వ రోజు చేరుకున్న సందర్భంగా ఇవాళ భిక్షాటన కార్యక్రమం నాయుడుపేటలో ప్రారంభించారు. ప్రధాన ఉద్దేశం ఇవాళ అంగన్వాడీ కార్మికులు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలనేసి, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలనేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి 4 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సరే పెడ చెవిని పెట్టింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సంకల్ప యాత్రలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తెలంగాణ కంటే 1000 రూపాయలు మీకు అదనంగా చెల్లిస్తాను, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు నాకు అక్క చెల్లెమ్మలు మీరు ఓట్లేసి నా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు అందరూ కూడా జీతాలు పెంచాలని చెప్పాడు. ఇవాళ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు గడిచినా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయాల. నేను విన్నానని చెప్పాడు. ఆయన ఏమున్నాడో తెలియడం లేదు. కానీ ఇవాళ అంగన్వాడీ కార్మికులు రోడ్లో తీసుకుని వచ్చే ఘనత ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి చెల్లుతుంది. ఇకనైనా సరే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పోరును ఉధృతం చేస్తామనేసి సిఐటిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.